హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు ఈ వీడియోలో నా గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగిందో, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వస్తే నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అలర్ట్ అయింది. మార్నింగ్ షిఫ్ట్. నేను 9:30 కల్లా వెళ్ళాక అక్కడ వాల్కి 10:15కి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ అనేది పేస్ట్ చేయడం జరిగింది. అవన్నీ సర్టిఫికేట్స్ ఆర్డర్లో వెరిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ మనకి చెక్ లిస్ట్ అడుగుతున్నారు. వెరిఫికేషన్కి కావాల్సింది ఫస్ట్ చెక్ లిస్టు, నెక్స్ట్ గ్రూప్ 4 అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ గ్రూప్ 4 హాల్ టికెట్, నెక్స్ట్ 10th మెమో, తర్వాత స్టడీ సర్టిఫికేట్లు 1st to 7th అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్ 1st to 7th అండ్ నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్, డిగ్రీ కాన్వకేషన్ అండ్ డిగ్రీ మెమో, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్, అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఫీ ఎగ్జెప్షన్ కోరుతున్నారో వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ హిందూ డిక్లరేషన్ ఫామ్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి మ్యాండేటరీ. వెబ్ ఆప్షన్ పెట్టుకొని వెళ్తేనే అక్కడ మన లాగిన్ అవుతుంది. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. అటెస్టేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా గెజిటెడ్ సంతకం అనేది ఉండాలి. గెజిటెడ్ సంతకం 2 కాపీస్ ఉండాలి. ఒరిజినల్స్ 2 కాపీస్ తీసుకెళ్ళాలి. సర్టిఫికేట్స్ ఆర్డర్లో పెట్టుకున్నాక వాళ్ళు మన హాల్ టికెట్ నెంబర్ వైజ్ పిలుస్తారు లోపలికి వెళ్ళగానే అక్కడ మన అటెండెన్స్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్ళగానే మనకి క్యాస్ట్ వెరిఫికేషన్ చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తారు, మన కేటగిరీ ఏంటి అనేది. నెక్స్ట్ అందులో నుండి వెళ్ళాక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవి ఖచ్చితంగా చూస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మెయిన్గా 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. పైన సర్టిఫికేట్లో మాత్రం 22-23 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉండి అందులో 21 ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ లోపలికి అలో చేశాక అక్కడ మనకి ఒక ఫామ్ ఫిల్ చేయమని ఇస్తున్నారు. మన సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. మెయిన్లీ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. స్టడీ సర్టిఫికేట్స్, మన డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి నెక్స్ట్ ఎంటర్ చేస్తున్నారు. మళ్ళీ ఫైనల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇలా ఫైనల్లీ మనకు ఒక రిసిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. సో ఇది ప్రాసెస్ అండి. ఎవరు ఏం టెన్షన్ పడకుండా అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఒకవేళ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి అక్కడ పెండింగ్ సర్టిఫికేట్ కూడా రాస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మెయిన్లీ స్టడీ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి, సరిపోతుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.